నమస్తే, మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ వ్యూవర్స్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్తు 2వ రోజు ఉన్నాము. మరి వచ్చిన భక్తులకు స్వామీజీలకు మరి చాలా చక్కగా మద్ది గ్రామస్తులు, మరి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, దాతలు, ధర్మదాతలు మరి ఈ 2వ రోజు అల్పాహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలామంది వంట చేసే వాళ్ళు కూడా మరి వారికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ వంటలను ఎందుకు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఉస్తాద్ పేరు, వంటల మాస్టర్ పేరు తెలుసుకొని చేసేటివి ఏం పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్నగారు, మీ పేరేంటి? అనుదీప్ గారు. ఇప్పుడు ఏంటి వీటిని ఏమంటారు? దోశప్పలా, ఊతప్ప అంటారా? ఓకే ఓకే ఓకే. నాకు తెలియదు, ఎందుకంటే మా తెలంగాణ కనుక నాకు తెలియదు ఇది, అందుకని ఊతప్ప అంటారా. ఈరోజు అల్పాహారంలో ఊతప్ప కూడా ఉందా? అంటే ఇది ఇడ్లీ, ఊతప్ప, దీంట్లో మళ్ళీ ఏమి మిక్స్ చేసుకొని తినాలా? కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. అవునా? మీరు ఎక్కడ వంట చేస్తుంది ఇప్పుడు? ఇక్కడ కాకుండా ఎక్కడ? మీది వైజాగ్ నుంచి వచ్చారా? క్యాటరింగ్ ఉందా, హోటల్ ఉందా? క్యాటరింగా? ఓకే, ధన్యవాదాలు అండి. ఉత్తప్ప అయితే చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి వేడి వేడి ఉత్తప్ప అయితే కాసేపట్లో మరి అందరికి కూడా వడ్డించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వంటలు చేస్తున్నారు. అన్న మీ పేరేంటన్న? జై శ్రీరామ్. ఏం పేరు? రంగా. ఒక రంగనేనా, ముందు వెనకలు ఏమైనా పేరు ఉందా? రంగనాయుడు అలా ఉత్త రంగా. రైట్. మీరు ఎక్కడ పనిచేస్తారు? వైజాగ్ నుంచి వచ్చారు. మీరు క్యాటరింగ్ మీది కూడా అదేనా? మీ క్యాటరింగ్ పేరేంటి? శివసాయి క్యాటరింగా? అంటే ఎక్కడైనా వెళ్తుంటారా మీరు? అంటే ఈ వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడున్నా? ఓకే ఓకే. మరి నీ పేరేంటి? ఏవన్ స్టారాను? మీరు కూడా మీ దాని కూడా ఉత్తప్పనేనా ఇది? దీని పేరేంటి? ఉత్తప్పనేనా? ఏమేమి మిక్సింగ్ చేస్తారు ఇందులో? ఏమేమి కలిపి చేస్తారు? ఓకే, మినపప్పు, రవ్వ, మైదా, ఊతప్ప అవుతుంది దాని పేరు. ఓకే ఓకే. ఇంక చట్నీ ఏమేమి కమ్మేమి ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనండి, మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో సభ ముగింపు జరుగుతుంది కనుక వైజాగ్ నుంచి శివసాయి క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చి చాలా చక్కగా మధురవాడ శివసాయి క్యాటరింగ్ వాళ్ళు కూడా మరి వచ్చిన భక్తులకు చాలా చక్కగా శ్రద్ధతోటి వంటలు కూడా చేస్తూ ఉన్నారు. మనం వీక్షిస్తూ ఉన్నాము. మరి మరొక దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు తీయాలా? ఏంటి నీ పేరు? కనకదుర్గారావు. నీ పేరేంటి? ఏ ఊరు మీది? మధ్యగ్రామేనా? స్వామీజీకి మేనల్లుడివా? ఓకే, ధన్యవాదాలు. మరి అది టీవీ నైన్ కదండి, యూట్యూబ్ ఛానల్ ఇది. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ తీసుకుంటారు అనమాట. ఓకే, మరి ఏమైనా వంటలు చేస్తావా? ఓన్లీ ఇన్స్టానేనా? అవునా? ఓకే ఓకే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ నువ్వు కూడా చూస్తా ఉండు. ఎందరో మహానుభావులు. ఇక్కడ కూడా మరి వేడి వేడి ఇడ్లీ తయారు చేస్తూ ఉన్నారు. చూద్దాం అన్న పేరు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్నగారు. జై శ్రీరామ్. ఏం పేరు? చలమా? పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. ఎంతమంది పిల్లలు? కొడుకు, బిడ్డనా? ఓకే. నా చిన్న వయసులో దెబ్బనే పెళ్ళి అయిపోగొట్టేసావు. నీ కూడా క్యాటరింగ్? మీది కూడా శివసాయి క్యాటరింగేనా? వస్తున్నా. ఏం చదువుకున్నావు? డిగ్రీ చదివి వంటలకు వచ్చేసావా? ఓకే, చాలా మంచి వృత్తి ఎంచుకున్నావు. జై శ్రీరామ్ అండి. మీ పేరేంటి? ఏం పేరు? సన్యాసిరావు. మీరు ఇందాక భజనకు కూడా వచ్చారు, అక్కడికి ఏం రాలేదా? అలాగే అనిపించారు. మీరు కూడా శివసాయి క్యాటరింగేనా? ఓకే. ఇవి ఈ ఇడ్లీ ఏమేమి కలిపి చేస్తున్నారు ఇప్పుడు? ఇడ్లీలో మిక్సింగ్ ఇడ్లీ రవ్వ ఒకటి అంతే కదా? ఓకే 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 ఓకే. ధన్యవాదాలండి సన్యాసిరావు గారికి. నీ పేరేంటన్నా? టీమ్ లీడరా? అంటే వడ్డించడానికి నువ్వు ఇక్కడ వంటలు వీళ్ళందరూ మీ హ్యాండ్ ఓవరేనా? ఏం పేరు అన్నావు? దేవనాయుడు. మ్యారేజ్, వివాహం అయిపోయిందా? చదువుతున్నారా ఇంకా? దీని సింబల్ ఏంటి అర్థము? ఓ, శివసాయి క్యాటరింగ్. చూడండి, శివసాయి క్యాటరింగ్ మధురవాడ. మరి 9908097383. అంటే ఇలాంటి మళ్ళీ చికెన్ మేడం కూడా ఉండగలుగుతారా మీరు? మిగతా వివాహాలు ఏదైనా పర్లేదు. ఓకే. అంటే ఎలా తీసుకుంటారు మరి దీన్ని?
ప్లేట్ పరంగా తీసుకుంటారా? ఎంతమంది, ఎస్టిమేషన్ బట్టి ప్లేట్ పరంగా అమౌంట్ ఎన్ని ప్లేట్లు అయిపోతే అంత అలా ఉంటుందా? వంటలకు కూడా వెళ్తుంటారు. ఏ విలేజ్ అయినా కుకింగ్ కూడా వెళ్తుంటారు. ఓకే, ధన్యవాదాలు అన్న. ఇంక వాళ్ళంతా కూడా మీ వాళ్ళేనా? మా ఫ్యామిలీస్ అందరు కూడా కావచ్చు అలాగా తీస్తా. వస్తాయి వస్తున్నా అక్కడికి వస్తాయి. వీళ్ళని అయిపోయినాక స్వామి వారి కుటుంబం. ఓకే, మీరు కూడా క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళేనా? మీకు ఓకే. వీళ్ళు జై శ్రీరామ్. మీ పేరేంటి? ఇక్కడ రండి కొంచెం, మీ ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. శివసాయి క్యాటరింగ్ అని మీది కూడా? ఏం పేరు మీ పేరు? రాజు అండి. రాజు అండి. వివాహం అయిపోయిందా? పెళ్ళి అయిపోయిందా? ఎంతమంది సంతానం? మీరు ఓన్లీ కట్టింగ్కేనా, వంటలు కూడా చేస్తుంటారా? వంట చేస్తారు. ఏ పని అంటే ఆల్ మిక్స్డ్, ఏ పనైనా ఓకే. ఓకే, ధన్యవాదాలండి. అబ్బాయి నీ పేరేంటి? జై శ్రీరామ్. లోకేష్. నారా చంద్రబాబు నాయుడు కొడుకు పేరు పెట్టేసుకున్నావా? ఆయన ఓకే. ఏం చదువుకున్నావు? ఇది పార్ట్ టైం జాబా, ఫుల్ టైం జాబేనా? అవును. అమ్మ నాన్న పేరేంటి? మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? నువ్వు చిన్నోడిదే? చెల్లి. నువ్వు చాలా చక్కగా కష్టపడుతున్నావు. ఎందుకంటే తెలుగు వాళ్ళు కష్టపడడం తక్కువ అయిపోతుంది. ఎందుకంటే బీహార్ వాళ్ళు అంతా వచ్చి పని చేస్తున్నారు. కానీ నువ్వు అయినా హార్డ్ వర్క్ బాగా చేస్తున్నావు. బీటెక్ చేసి కూడా చూడండి, చాలామంది 10th చదివి కూడా ఏతులు ఎక్కువ పడుతుంటారు. తమ్ముడు బీటెక్ చేసి కూడా చాలా చక్కగా వంటలు మాస్టర్, వంటల పని వంట కూడా నేర్చుకున్నావా? ఓన్లీ కటింగేనా నేర్చుకుంటావా? అది చేస్తావు, ఇది చేస్తావు. ఓకే, చూడండి, తమ్ముడు బీటెక్ కంప్లీట్ అయిపోయిందా? సెకండ్ ఇయరా, ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. ఇక్కడ వైజాగ్లోనా? చూడండి, తమ్ముడు బీటెక్ చేసి కూడా వంటలు చేస్తూ ఉన్నాడు. అమ్మ నాన్న ఏం పని చేస్తుంటారు? వాళ్ళు కూడా అందేనా? ఓకే, కుటుంబం క్యాటరింగ్. ఓకే, పర్లేదు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. శివసాయి క్యాటరింగ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనం ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇప్పుడు మనం ఇక్కడ మరొక కుటుంబం దగ్గరికి వెళ్దాం.